హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మీకు వాము మిరపకాయలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇవి చాలా ఈజీ ప్రాసెస్ అండి. మజ్జిగ మిరపకాయల మీద వాము మిరపకాయలు చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. నేను చెప్పే విధంగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇవి అన్నిటిలోకి పప్పుచారు, సాంబారు, పప్పు ఇంకా పెరుగన్నంలోకి బెస్ట్ కాంబినేషన్. ప్రాసెస్ చూద్దాం రండి. నేను 1/2 కేజీ వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో తీసుకోండి. మిర్చి వచ్చేసి ఇలా కొంచెం లావుగా గట్టిగా ఉంటే బాగుంటుంది. మీకు మిరపకాయలు కొంచెం కారంగా కావాలంటే కారమే తీసుకోండి. లేకపోతే షాప్లో మజ్జిగ మిరపకాయలు అంటే ఇస్తాడు, ఇంకా కొంచెం లావుగా ఉంటాయి అవి. మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఈ మిరపకాయలన్నీ 2-3 సార్లు కడిగేసి చక్కగా క్లాత్తో తుడిచేసుకోవాలి. తర్వాత ఆరనివ్వాలి బాగా. ఎండలో పెట్టకూడదు, మామూలుగా గాలికి ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ఇలా తొడిమలన్నీ తీసేసుకోవాలి. చూసారా, చక్కగా పచ్చిమిర్చి అన్నీ ఒక దండలాగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక పచ్చిమిర్చిని 2 పీసెస్ కింద చేసుకోవాలి. ఇలా మధ్యలోకి చీరేసి 2 ముక్కల కింద కోసుకోవాలి. నేను వీడియోలో చూపించే విధంగా మొత్తం పచ్చిమిర్చి అంతా ఇలా 2 పీసెస్ కింద చేసేసుకోవాలి మొత్తం. ఈ వాము మిరపకాయలు పెట్టుకోవడం చాలా ఈజీ అండి. ఎవరైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. స్టార్టింగ్ ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఇలా వాము మిరపకాయలు పెట్టుకున్న తర్వాత మజ్జిగ మిరపకాయలు ట్రై చేయండి. చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసేసుకున్నాక మనం దీంట్లోకి వాము యాడ్ చేసుకోవాలి. వాము ఒక 2 టేబుల్ స్పూన్స్ వాము పడుతుంది ఒక 1/2 కేజీ పచ్చిమిర్చికి. నెక్స్ట్ వచ్చి మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఒక 30 గ్రామ్స్ సాల్ట్ పడుతుంది. 30 గ్రామ్స్ అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక మనం నెక్స్ట్ వచ్చి నిమ్మకాయ యాడ్ చేసుకోవాలి. ఒక లెమన్ యాడ్ చేసుకుందాం. ఈ గింజలు ఏమీ లేకుండా లెమన్ ఇలాగా పిండేసి మనం కలుపుకుందాం. లెమన్ యాడ్ చేయడం వల్ల కొంచెం కారం అన్నది తగ్గుతుంది. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిలన్నిటిని బాగా మిక్స్ చేసేద్దాం. బాగా కలపాలి ఇవన్నీ. నేను స్పూన్తో కలుపుతున్నాను, మీరు కావాలితే చేతితో కలపండి. మనం ఇవన్నీ మిక్స్ చేసేసాక మనకి కావాలంటే కొంచెం వామ్ యాడ్ చేసుకోవచ్చు సరిపోతే. నాకు ఇంకా కొంచెం వామ్ పడుతుంది అనిపించి ఇంకా కొంచెం వామ్ యాడ్ చేశాను. ఇవన్నీ ఇప్పుడు ఒక ప్లాస్టిక్ బాక్స్లోకి తీసేసుకుందాం. బాక్స్ కొంచెం వెడల్పుగా ఉంటే కనుక ఇవన్నీ ఊరటానికి బాగుంటుంది. బాటిల్ కన్నా ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ అయితే బాగా ఊరుతాయి మిరపకాయలు. మిరపకాయలన్నీ ఇలా బాక్స్లో వేసుకున్న తర్వాత మనం ఒకసారి మిరపకాయలన్నీ బాగా కలిపి బాక్స్ మూత పెట్టేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇవి మార్నింగ్ మనం ఇలా తయారు చేసి పెట్టుకుంటే నైట్ ఒకసారి మళ్ళీ కలపాలి. నైట్ చూపిస్తున్నాను. మిరపకాయలన్నీ చూసారా, వాటర్ కింద కొంచెం వాటర్ వచ్చింది నైట్కి. ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకుని మనం మళ్ళీ నైట్ అంతా నాననివ్వాలి మిరపకాయల బాక్స్లోనే. మీకు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. ఇవన్నీ కొంచెం నానిపోయినాయి. ఒకసారి మళ్ళీ కలిపేసుకుని నైట్ కూడా ఇలా కలిపేసి పెట్టుకోవాలి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మిరపకాయలు ఎండలో పెట్టేస్తున్నాను. ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని మనం ఈ మిరపకాయలన్నీ మనం ఎండలో ఆరబెట్టేసుకోవాలి. పల్చగా ఆరబెట్టేసుకుంటే చక్కగా త్వరగా ఆరిపోతాయి. ఇలా మిరపకాయలన్నీ వేసేసుకుని మొత్తం మనం ఎండలో పెట్టేసుకోవాలి. ఇలా 2 డేస్ ఎండలో పెట్టుకునేస్తే మనకి బాగా డ్రై అయిపోతాయి మిరపకాయలు. చూసారా, 2 డేస్ తర్వాత మిరపకాయలు ఎలా బాగా డ్రై అయిపోయినాయో. ఇప్పుడు మనం దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలంటే ఈ మిరపకాయలు గింజలు ఉన్నాయి కదా, ఇవన్నీ మనం సెపరేట్ చేసేసుకుని ఈ పైన మిరపకాయలు ఒకటే మనం తీసుకుని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు స్టోర్ అవుతాయి. ఈ మిరపకాయ గింజలు మనం పడేయక్కర్లేదు. ఇవి మనం సమ్మర్లో మజ్జిగ చేసుకుంటాం కదా పల్చగా, ఆ మజ్జిగలో మనం ఇవి యాడ్ చేసుకుని తాగితే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా, మిరపకాయలు భలే చక్కగా వేగినాయి చూసారా. ఇవి పెరుగన్నంలోకి ది బెస్ట్ కాంబినేషన్. పప్పుచారు, సాంబారు ఇంకా పప్పు కూరల్లోకి చాలా బాగుంటుంది. ఇవి వాము వేసాం కాబట్టి ఇవి డైజెషన్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి.
చాలా మంచిది కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.